So hi friends, so Sunday మీకు డబుల్ హెడర్ ఉంది. సో 2 మ్యాచెస్. సో ఈవినింగ్ మ్యాచ్ మనకు వచ్చి రాజస్థాన్ అండ్ లక్నో. సో రాజస్థాన్ కెప్టెన్ వచ్చి సంజు శాంసన్, మీకు తెలిసిందే కదా. సో ఆల్మోస్ట్ అన్ని లీగ్ మ్యాచెస్ వాళ్ళు విన్ అవుతారు. లైక్ ప్రతి ఐపీఎల్ చూసుకోండి. సో ఈవెన్ ఫ్రమ్ ఫస్ట్ సీజన్ షేన్ వార్ నుంచి ఆల్మోస్ట్ అన్ని లీగ్లు అన్ని గెలుస్తారు. ఓన్లీ ప్లే ఆఫ్స్లో ఓడిపోతున్నారు. దానికి రీజన్ ఏమంటే, సో వాళ్ళు ఆల్వేస్ అగ్రెసివ్గా ఆడతారు అనమాట. పవర్ ప్లే మినిమం 50 కొడతారు. సో లక్నో క్యాపిటల్ వచ్చి రాహుల్. సో రాహుల్ గురించి మీకు తెలిసిందే. సో అతను అన్ని ఐపీఎల్స్, రాహుల్ అనేవాడు ఐపీఎల్ ప్లేయర్ అనమాట. సో స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ నుంచి 20 ఓవర్స్ ఆడతాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో కంపల్సరీగా టాప్ 3లో అయితే ఉంటాడు. సో డేవిడ్ వార్నర్ కానీ, రాహుల్ కానీ, బట్లర్ కానీ, కోహ్లీ కానీ, డూప్లిసిస్ కానీ వీళ్ళైతే ఆరెంజ్ క్యాప్ రేస్లో కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే రాహుల్ అయితే చాలా స్లో అండ్ స్టడీగా ఆడతాడు. సో ఆఫ్టర్ 10 ఓవర్స్ 15 ఓవర్స్ లూజ్ బౌలింగ్ వచ్చినప్పుడు, లేకపోతే హిట్టింగ్ చేయాలి కంపల్సరీ అయినప్పుడు మాత్రమే ఆడతాడు. లేకపోతే అనవసరమైన షాట్లు ఆడు. చాలా కన్సిస్టెంట్ ప్లేయర్ రాహుల్ అని చెప్పదలుచుకున్నాను నేనైతే. రాజస్థాన్ రాయల్స్ రైట్. సో రాజస్థాన్ రాయల్స్ పక్కన నేనైతే 4 ఫారిన్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నా అంటే, జాస్ బట్లర్ కంపల్సరీగా ఓపెనింగ్ అతనే లాస్ట్ ఫ్యూ సీజన్స్ అతనే ఓపెన్ చేస్తున్నాడు. సో జాస్ బట్లర్ వన్ ఆఫ్ ది ఫారిన్ ప్లేయర్. అండ్ రౌమెన్ పవల్ అండ్ హెట్మేర్. సో బోత్ ఆర్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. ఎందుకంటే పవర్ హిట్టింగ్ వాళ్ళ రాజస్థాన్ సైడ్ రౌమెన్ పవల్ అండ్ హెట్మేర్ 6 కొట్టాలంటే వెస్ట్ ఇండీస్ కంట్రీ తప్పించి వేరే కంట్రీ అయితే కొట్టలేదు. అంత బాగా 6 హిట్ చేసే కెపాసిటీ ఉంది రౌమెన్ పవల్కి అండ్ హెట్మేర్కి. అండ్ వీళ్ళకి ఒక స్వింగ్ ఓపెనింగ్ పవర్ ప్లేయర్ బౌలర్ కావాలి కాబట్టి సో ట్రెంట్ బోల్ట్ కంపల్సరీ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హీఈస్ అ పవర్ ప్లే వికెట్ టేకర్. సో స్వింగ్ అయిందంటే మాత్రం ట్రెంట్ బోల్ట్ మించిన బౌలర్ ఇంకొకరు ఉండడు. సో బట్లర్, రౌమెన్ పవల్, హెట్మేర్ అండ్ ట్రెంట్ బోల్ట్ వీళ్ళు నాకు 4 ఓవర్సీస్ ప్లేయర్స్ అని అనుకుంటున్నాను. కమింగ్ టు ఇండియన్ ప్లేయర్స్, యశస్వి జైస్వాల్. సో యశస్వి జైస్వాల్ అయితే మామూలు ఫామ్లో లేదు. మీరు చూస్తున్నారు కదా, టెస్ట్లలో కానీ, వన్డేలో కానీ, T20లో కానీ. సో ఫ్యూచర్లో కంపల్సరీగా ఇండియాకి కంపల్సరీగా డబుల్ సెంచరీ కానీ కొడతాడు కంపల్సరీగా యశస్వి జైస్వాల్. సో మొన్నే ఒకటి కొట్టాడు కదా టెస్ట్లలో కూడా. నెక్స్ట్ వచ్చి రియాన్ పరాగు, రవిచంద్రన్ అశ్విన్, శాంసన్. సో శాంసన్ ఏమంటే అగ్రెసివ్గా ఆడతాడు. వికెట్లు పడినా కూడా పర్వాలేదు. వాడి మైండ్ సెట్ ఏంటంటే వచ్చినామా కొట్టినామా, అంత అగ్రెసివ్గా ఆడతాడు. సో అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సో లీగ్ మ్యాచెస్లో అన్ని కరెక్ట్గా క్లిక్ అవుతున్నారు కానీ పవర్ ప్లేలో కూడా అగ్రెసివ్గా ఆడతారు. వికెట్స్ పడినా కూడా అస్సలు తగ్గరు వాళ్ళు. రాజస్థాన్ రాయల్స్ టీం అంటే చాలా దూకుడుగా ఆడుతుంది అనమాట. సో ఫస్ట్ పవర్ ప్లేలో యశస్వి జైస్వాల్ కానీ, బట్లర్ కానీ అవుట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇది రాజస్థాన్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంక స్పిన్కి వస్తే జైపూర్ పిచ్ కాబట్టి అశ్విన్, చాహల్ వీళ్ళిద్దరు స్పిన్స్ మెయిన్. సో లాస్ట్ ఇండియాకు కూడా చాలా వికెట్లు తీసిన వాళ్ళు అశ్విన్, చాహల్. సో లాస్ట్ సీజన్లో కూడా మంచి కన్సిస్టెంట్గా బౌలింగ్ చేశారు వీళ్ళిద్దరు. సో కమింగ్ టు ఫాస్ట్ బౌలింగ్, ట్రెంట్ బోల్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. సో అవేష్ ఖాన్ కానీ, కుల్దీప్ సేన్ కానీ, సో వీళ్ళిద్దరూ ఫాస్ట్ బౌలింగ్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ రాజస్థాన్ గెలవాలంటే పవర్ ప్లే, డిపెండ్స్ ఆన్ పవర్ ప్లే. యశస్వి జైస్వాల్ అండ్ బట్లర్ కానీ గుడ్ స్టార్ట్ ఇచ్చారంటే కంపల్సరీగా రాజస్థాన్ వినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు లక్నో రైట్. సో లక్నో ఏమంటే నేనైతే 4 ఫారిన్ ప్లేయర్స్, క్వింటన్ డికాక్ కానీ, కైల్ మేయర్స్ కానీ వాళ్ళిద్దరిలో ఒకరు ఉంటారని నేను అనుకుంటాను ఓపెనింగ్. ఎందుకంటే వాళ్ళు ఓపెనింగ్ మంచిగా ఆడారంటే మాత్రం మంచి స్కోర్ చేయగల కెపాసిటీ వాళ్ళిద్దరు. ఇంకా మార్కస్ స్టోయినిస్ కంపల్సరీగా ఉంటాడు. ఎందుకంటే ఆల్రౌండర్, హిట్టింగ్ చేస్తాడు ప్లస్ బౌలింగ్, మీడియం ఫేస్ బౌలింగ్, కటర్లు వేస్తాడు. కంపల్సరీగా మార్కస్ స్టోయినిస్ ఉంటాడు. సో నికోలస్ పూరన్ మీకు తెలిసిందే. సో పవర్ హిట్టింగ్ కి కంపల్సరీ నికోలస్ పూరన్ కావాలి. ఇంకో ఫారిన్ ప్లేయర్ వచ్చి నేనైతే నవీన్ హుల్లాక్ అనుకుంటున్నాను. ఎందుకంటే నవీన్ హుల్లాక్ లాస్ట్ రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్కి చాలా మ్యాచెస్ విన్ చేయించాడు. మంచి యార్ కట్స్, వేరియేషన్స్ కూడా చేస్తాడు నవీన్ హుల్లాక్. సో 4 ఫారిన్ ప్లేయర్స్ నేనైతే క్వింటన్ డికాక్ కానీ, కైల్ మేయర్స్ వాళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు. అండ్ మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ అండ్ నవీన్ హుల్లాక్ వీళ్ళ నలుగురు 4 ఫారిన్ ప్లేయర్స్ అని నేను అనుకుంటున్నాను. ఇన్ కమింగ్ టు ఇండియన్ ప్లేయర్స్ అంటే దేవదత్ పడికల్, కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని కానీ, దీపక్ హుడా కానీ వీళ్ళు ముగ్గురులో ఉంటారు. అండ్ కృణాల్ పాండ్యా యాజ్ యూజువల్ కంపల్సరీ టీంలో ఉంటాడు. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు ప్లస్ బ్యాటింగ్ కూడా ఆడుతాడు. సో స్పిన్ ఇంకెవరు, రవి బిష్ణోయ్ అండ్ కృణాల్ పాండ్యా. ఫాస్ట్ బౌలింగ్ శివం మావి, మోసిన్ ఖాన్ అండ్ నవీన్ హుల్లాక్.
సో ప్లేయింగ్ 11 అయితే మీరు చూస్తున్నారు. సో ఇండియన్ ప్లేయర్స్ స్ట్రాంగ్గా రాజస్థాన్ రాయల్స్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వాళ్ళందరూ కంపేర్ టు లక్నో వీళ్ళైతే ఇండియన్ ప్లేయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇన్ కమింగ్ టు లక్నో, ఇండియన్ ప్లేయర్స్ దేవదత్ పడికల్, రాహుల్, ఆయుష్ బదోని. సో దేవదత్ పడికల్ అంత పెద్ద ఫామ్లో లేదు, రాహుల్ మీద అయితే డిపెండ్ అవ్వచ్చు ఎందుకంటే హీఈస్ అన్ ఐపీఎల్ ప్లేయర్. అండ్ కృణాల్ పాండ్యా యాజ్ యూజువల్ ఆల్రౌండర్. సో ఇట్స్ 50-50. లెట్స్ సీ హూ విల్ విన్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ లైవ్ అప్డేట్స్.